హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు అన్నంతో వడలు వేయడం ఎలా అన్నది చూపిస్తాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. తినాలనిపించింది, ఇంకా ఎక్కువ తినాలని అనిపిస్తుంది. 1-2 తినకుండా ఎక్కువనే తినేస్తాము, అంత మంచి టేస్ట్ ఉంటాయి. అందుకని ఇదే పద్ధతిలో నేను చూపిస్తాను, ఇది ఎలా చేయడము, దీని పద్ధతి ఏంటి అన్నది, దీనికి ఏమేమి ఐటమ్స్ పడతాయి, ఎలా చేయాలని అదే ప్రాసెస్లో చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనా. అన్నంతో చేసే వడల్లోకి కావాల్సిన ఐటెంలు ఏమేమి వేయాలో చూపిస్తా అండి. ఇప్పుడు మనం రైస్ని గ్రైండ్ చేసుకుందాము. 3 కప్స్ రైస్ తీసుకుంటున్నాం. త్రీ కప్స్. ఇందులో నీళ్ళు ఏం వేయొద్దు. 3 కప్స్ రైస్ అన్నం తీసుకున్నా కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి అందులో. ఇది ఇంతే అండి, ఇలానే మిక్సీ పట్టుకుందాం. ఇది మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం అండి. ఇట్లా మెత్తగా పట్టేసుకోవాలి. ఇదంతా గిన్నెలో వేసుకుందాం. ఇలా అంతా గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో మనం 3 కప్స్ తీసుకున్నాం కదా అన్నము, 3 టేబుల్ స్పూన్ల రవ్వ వేసుకోవాలి, బొంబాయి రవ్వ. అలానే 3 స్పూన్స్ బియ్యం పిండి, ఒక క్యారెట్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది ఒక 1/2 కప్పు వరకు అయింది. 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, 6-7 మిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. కూడా కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అల్లము ఇలా కచ్చపక్క దంచేసుకోవాలి. ఇది కూడా రుచికి సరిపడినంత ఉప్పు. ఇది ఇంతే అండి, దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. సేమ్ కొలతలతోనే ఇలానే వేసుకుంటే మంచిగా వస్తుంది. ఎప్పుడన్నా మీకు ఇలా అసలు నీళ్ళు అనేది వేయొద్దు. మీకు ఒకవేళ కొంచెం మెత్తగా అయింది అనిపిస్తే ఇంకొక స్పూను బియ్యం పిండి, ఇంకో స్పూను రవ్వ వేసుకోవచ్చు. అలా అని ఎక్కువ పల్చగా చేసుకోవద్దు, ఎక్కువ పిండి అది ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే అది కూడా ఎక్కువైనా కూడా మళ్ళీ గట్టిగా వస్తుంది, గుల్లాగా రావు. అందుకని చెప్పి చూసుకొని వేసుకోండి. ఇదే కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇవి మంచిగా కలిపేసుకోవాలి. మొత్తంగా కూడా ఇలా మెత్తగా కలిపేసుకొని ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టించుకోవాలి. మీరు చూసారు కదా, ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు, మొత్తం దాంతోనే కలిపేసిన. పెరుగు దాంతో సరిపోయింది, అసలు వేయొద్దు నీళ్ళు. ఆ పెరుగు వేసిన దాంతోనే అయిపోతుందండి. ఇది ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇందులో రవ్వ వేసినాం కదా, నానుతుంది. ఆ తర్వాత వేసేసుకుందాం వడలు. ఇది కొంచెం తడి పెట్టేసుకొని ఇట్లా చేతికి కూడా తడి రాసి ఇట్లా ఒత్తేసుకొని అన్ని వేడి నూనెలో వేసుకోవాలండి. అంతే. చేతి మీద అయితే చేతి మీద వేయండి, లేదంటే ఏదైనా కవరు దాని మీదైనా ఒత్తి వేసుకోవచ్చు. ఇట్లనే చేయాలి. నూనె ఎక్కువ వేడి చేసుకోవద్దండి, స్టవ్ కూడా మీడియంలో పెట్టుకొని స్లోగా కాల్చుకోవాలి. నూనె వేడైందండి.
ఇందులోకి సరిపడే అన్నీ వేసుకుంటే అయిపోతుంది. ఇవి కొంచెం తక్కువ వేడి మీదనే ఇవి కాల్చుకోవాలండి. బాగా వేడి పెడితే తొందరగా మాడిపోతాయి. ఇలా యాడ్ చేసుకుంటే అన్నీ ఇలానే లైట్ కలర్లో ఉండగానే తీసేసుకోవాలండి. అన్నీ కూడా ఇట్లానే మొత్తం చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, వేడి వేడి అన్నంతో వడలు రెడీ అయిపోయినాయి. నేను చెప్పిన ఇదే కొలతలతోని ఇదే పద్ధతిలో చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మనకు కూడా కొత్త టిఫిన్ తిన్నట్టుగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్ కాకుండా ఇదో పద్ధతిలో. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు రైస్ కూడా మిగిలిపోతుంటుంది. ఆ టైంలో కూడా ఇలా చేసేసుకోవచ్చు. చాలా అంటే ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదు, మంచిగా వస్తుందండి. ఇట్లా చూడండి, ఇట్లా గుల్లగా వస్తుంది, బాగా వస్తుంది. సేమ్ ప్రాసెస్లో సేమ్ పద్ధతిలో చేసుకొని తినండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.